అర్హ అయాన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కర్రీ బీరకాయ కర్రీ అండి. దీనికి ఆయిల్ కొంచెమే పట్టిద్ది, ఎక్కువ ఆయిల్ అయితే ఆయిల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది పీచు పదార్థం, దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి. నూనె వేడయ్యాక ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఒక ఉల్లిగడ్డ కోసుకొని సన్నగా మిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకోండి. బీరకాయ ముక్కలు వేసుకోండి. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, మీకు రుచి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టుకోండి. వాటర్ చూసారా ఎలా వచ్చేసినాయో? ఈ బీరకాయ కర్రీ పీచు పదార్థం కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకు హెల్త్ కూడా మంచిదని అందరూ చెప్తూ ఉంటారు. బీరకాయ తింటే ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిద్దంట. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీకు రుచి సరిపడా కారం వేసుకోండి. నాకైతే ఒక స్పూన్ సరిపోద్ది. ఆయిల్ పైకి వచ్చిన దాకా ఒక 2 నిమిషాలు ఇలా ఉంచి మూత పెట్టుకోండి. ఆయిల్ పైకి వచ్చిన దాకా 1 నిమిషం పాటు ఇలా ఉంచుకోండి. మూత పెట్టేసుకోండి. ఆయిల్ పైకి వచ్చిన దాకా బంద్ చేసుకోండి. మనం బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్.